హాయ్ అండి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు మీకు చిక్ పీ సాలడ్ చూపిస్తాను. చిక్ పీస్ అంటే కాబూలీ చనా. ఇలా వైట్‌గా ఉంటాయి కదా! అవేనండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. నేను ఒక కప్ తీసుకొని నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఆ వాటర్ వంచేసి, మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా వాష్ చేసుకొని, వాటర్ వంచేసి కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా చనా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, ఆ చనా అంతా ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటాయి. వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం వాటర్ లేకుండా. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు తాలింపు కోసం అదే కుక్కర్‌లో ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అంతేనండి తాలింపు. ఇప్పుడు దీంట్లో స్ట్రెయిన్ చేసుకున్న చనా వేసుకోవాలి. చనా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక 3, 4 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి చాలా సింపుల్. ఈజీగా 10 మినిట్స్‌లో చేసేయొచ్చు కదా! దీన్ని ఇలా తీసుకోవచ్చు. లేదా అంటే ఆనియన్స్, కొత్తిమీర అలా వేసుకొని గార్నిష్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.